ఈ రోజుతో ఈ ఆలూరు నియోజకవర్గంలో అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు దేవరగట్టుకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ పరిస్థితి నేను గమనిస్తే దేవరగట్టులో 5 సంవత్సరాల నుంచి నా సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి చైర్మన్గా చేయడం జరిగింది. ఆయనతో పాటు దాదాపుగా 10 మంది ఈ 3 గ్రామాలకు సంబంధించిన 10 మంది మెంబర్లు కూడా రావడం జరిగింది. వారితో పాటు ఆ 3 గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు సర్పంచులు కూడా వారి ఆధీనంలోన ఈరోజు ఉండి కార్యక్రమం ఈరోజు లెక్కింపులు జరిగితే ఆ ఉండి లెక్కింపుల్లో దాదాపుగా 2,60,000 రూపాయలు ఇప్పుడు లెక్కింపులు జరిగాయి. కొద్ది చిల్లర పాటు ఉంది, ఒక 6-7 వేలు చిల్లర ఉండొచ్చు. అదేవిధంగా చిన్నపాటిగా వెండి 2 గుర్రాలు, 2 మీసాలు చిన్నవి, 5 కళ్ళు, ఒక బంగారు చిన్నది ఉంగరము ఈరోజు బహుమానంగా మాల మల్లేశ్వర స్వామికి అర్పించడం జరిగింది. కాబట్టి అవన్నీ ఈ గ్రామస్తుల మధ్యలో అదేవిధంగా గ్రామ కమిటీ మధ్యలోన ఈరోజు లెక్కింపులు జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతుంటున్నా. ఏదేమైనా ప్రభుత్వానికి మచ్చ తేకొక్కున్నట్ల ప్రభుత్వాన్ని ఏకముఖంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలా ఈ ఆలూరు నియోజకవర్గంలో. కాబట్టి నేను రోజు నా సమక్షంలో 2 సర్పంచులు ఆ రోజుల్లో ఈ సర్పంచులు చేయడము నేనే. కాబట్టి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి నా సమక్షంలోన ఈరోజు నెరనికి సోమప్ప సర్పంచు, అదేవిధంగా తాండాకు సంబంధించిన రామనాయక్ 2 సర్పంచులు మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రానున్న రోజుల్లో కూడా ఒళగుంద మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ఎంపీపీలు కూడా ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఒక వారం లోపల కూడా ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ఎంపీపీలు కూడా తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఆలూరు నియోజకవర్గాన్ని బలోపేతం చేసేదానికే ఈరోజు నేను రావడం జరిగింది. కాబట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలు 6 మండలాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు దేవరగట్ట మాల మల్లేశ్వర స్వామి ఆధ్వర్యంలో మొన్న ఒక వారం నుండి కూడా వీళ్ళ కమిటీ నంబర్లు అందరూ నా దగ్గరికి వచ్చి ఏమన్నా ఇట్లా జరుగుతుంది, ఇట్లా అయింది, ఇట్లా అవుతుంది అన్నా కూడా అని వచ్చినారు. చూద్దాం, కొన్ని రోజులు చూద్దాం, తట్టుకో, ఇంకా మనం ఉంది, టైం ఉంది అని చెప్పి కూడా నేను చెప్పిన. ఈరోజు మనం తెలుగున్నట్లు కమిటీ వాళ్ళకి తెలుగున్నట్ల 3 రోజులు అందరూ నెనికి తాండా, కొత్తపేట అందరూ ఎంతో గ్రామస్థాలు వచ్చి నా దగ్గరికి పొద్దున్న కూడా వచ్చి అన్న ఇట్లా జరుగుతుంది అంటే ఏం జరగదు అన్నాను. మేము వచ్చే లోపల 2 ఉండీలు కూడా సుమారుగా 1,00,000-2 లక్షలు ఉండి పలుగొట్టుకొని మేము వచ్చే లోపల అద్దె పోయినారు, పరిగెత్తపోయినారు ఈ కమిటీ వాళ్ళు, వేరే వీళ్ళు. అదేవిధంగా మన ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ వాళ్ళందరూ కూడా మేము మా ఆధ్వర్యంలో, నన్ను చైర్మన్ కదా, మా ఆధ్వర్యంలోన ఈరోజు 2 ఉండీలు తీసి 2,60,000 రూపాయలు మేము తీసి ప్రజలందరూ ఎంతోమంది అందరూ జనాలు వచ్చినారు. తాలూకు నుండి కూడా, మండలం నుండి కూడా అందరూ వచ్చినారు. కొత్తపేట 3 గ్రామాలలో వచ్చి కమిటీ నెంబర్లు వచ్చి నేను చైర్మన్ కూడా, మా అన్న మంత్రి కూడా, గుంటకల్ ఎమ్మెల్యే 5 సార్లు మంత్రి అయ్యి మరి ఎమ్మెల్యే 2 సార్లు అయ్యి కూడా ఈరోజు పొదము ఇట్లా జరగకూడదని చెప్పి రా అని చెప్పి నేను పిలిచిన దానికే వచ్చినాడు. అందరూ కలిసి పెద్ద మనిషి అందరికీ నమస్కారం.